హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. టూ మెనీ పీపుల్ కౌంటింగ్ ఆన్ ద గవర్నమెంట్. రాబర్ట్ ఎన్నో బుక్స్ రాశాడు. ఎడ్యుకేషనల్ క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్స్ అనేవి ఎన్నో క్రియేట్ చేశాడు. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ ఏజ్. అలాగే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో వచ్చే ఆపర్చునిటీస్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. రాబర్ట్ ఒక ప్రైవేట్ సిటిజన్గా తను చెప్పే కన్సర్న్ ఏంటిదంటే, మనం ఇప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ఏజ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ మధ్యన ఉన్న డిఫరెన్స్ని హ్యాండిల్ చేయడానికి ఇంకా మనం ప్రిపేర్ కాలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మనం మన లైఫ్లో రిటైర్మెంట్ ఇయర్స్కి ఇంకా ఫైనాన్షియల్గా ప్రిపేర్ కాలేదు. 1930 ముందు పుట్టిన పీపుల్కి స్కూల్కి వెళ్ళడం, ఒక సేఫ్ సెక్యూర్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఒక మంచి ఐడియా. ఈరోజు ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళి ఒక జాబ్ కోసమో లేదా కెరియర్ కోసమో ప్రిపేర్ అవుతున్నారు. కానీ దాంతోపాటు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. కానీ ఈ ఇన్వెస్టింగ్ అనే సబ్జెక్ట్ స్కూల్లో చెప్పేది కాదు. ఈ ఇండస్ట్రియల్ ఏజ్ అనేది ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది. అదేంటిదంటే, చాలామంది పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈ రోజుకి కూడా మనం ఇంకా వాటికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే మన పర్సనల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం గవర్నమెంట్కి అప్పగించాం. ఈ 2020 ఇయర్లో 275 మిలియన్ అమెరికన్స్ ఉన్నారు. అందులో 100 మిలియన్ మంది పీపుల్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఫెడరల్ ఎంప్లాయీస్, మిలిటరీ రిటైర్స్, పోస్టల్ వర్కర్స్, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్ నుంచి సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ పేమెంట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఒప్పందం ప్రకారం అది అడగడం తప్పు కాదు. ఎందుకంటే ఒక రకంగానో లేదా ఇంకో రకంగానో వాళ్ళు పనిచేసినంత కాలం ఆ ప్రామిస్ని వాళ్ళు నమ్ముతూ వచ్చారు. కానీ అనుకోకుండా మనం ఎన్నో ప్రామిసెస్ని ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తాం, కానీ అవి నెరవేరుతాయనే నమ్మకం లేదు. రాబర్ట్ ఏం చెప్తున్నాడంటే, ఈ ఫైనాన్షియల్ ప్రామిస్ అనేవి వాళ్ళు నిలబెట్టుకుంటారనే నమ్మకం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ ఫైనాన్షియల్ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి ఒకవేళ ట్యాక్సెస్ని పెంచడం మొదలుపెట్టిందనుకోండి, ఇక అప్పుడు ట్యాక్సెస్ తక్కువ కంట్రీకి ఎస్కేప్ కాలేం కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఆఫ్ షోర్ అనే ఒక టర్మ్ ఉంది. దీని మీనింగ్ ఏంటిదంటే, వేరే ఒక కంట్రీ అనేది ట్యాక్స్లకి స్వర్గం అని అర్థం కాదు. ఏ గ్రేట్ చేంజ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఒక డిఫైన్డ్ బెనిఫిట్ నుంచి డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ప్లాన్స్ మధ్యనున్న చేంజ్ ద్వారా ఈ ప్రపంచం వ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఇన్వెస్టర్స్ కావాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం మాత్రమే ఉన్నది. చాలామంది పీపుల్ ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ఫైనాన్షియల్ రిస్క్స్ అనేవి అవాయిడ్ చేసి గడిపారో వాళ్ళు ఇప్పుడు వాటిని బలవంతంగా తీసుకోవడం తప్పుతలేదు. చాలామంది వాళ్ళు తెలివైన ఇన్వెస్టర్సా కాదా అనేది ఎప్పుడు తెలుసుకుంటారంటే, వాళ్ళు ఎప్పుడైతే రిటైర్ అవుతామన్న టైం దగ్గరకు వస్తుందో అప్పటిదాకా వాళ్ళు తెలుసుకోకపోతారు. ఇన్వెస్టింగ్ వితౌట్ బీయింగ్ ఇన్వెస్టర్స్. ఈరోజు స్టాక్ మార్కెట్ అనేది అనేక విషయాలకు ఆజ్యం పోసింది. అందులో ఒకటి, ఎవరైతే నాన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టర్స్ అవుదామని ట్రై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పాత్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎంప్లాయీస్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇన్వెస్టర్స్ కావడానికి ఐ క్వాడ్రంట్లోకి వెళ్తున్నారు. చాలామంది పీపుల్ ఎవరైతే ఈ ఎస్ క్వాడ్రంట్లో ఉంటారో వీళ్ళు సెక్యూరిటీని బాగా కోరుకుంటారు. అందుకే వీళ్ళు సెక్యూర్ జాబ్స్ అలాగే వాళ్ళు కంట్రోల్ చేసే స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు.
ఎందుకంటే వీళ్ళు డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ ప్లాన్స్ని ఎంచుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఐ క్వాడ్రంట్కి వెళ్తున్నారు. అక్కడ ఐ క్వాడ్రంట్లో వీళ్ళు వర్కింగ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సెక్యూరిటీ అక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియదు ఏంటిదంటే అనుకోకుండా ఆ ఐ క్వాడ్రంట్ అనేది సెక్యూరిటీకి సంబంధించింది కాదు. ఆ ఐ క్వాడ్రంట్ అనేది రిస్క్తో కూడి ఉన్న క్వాడ్రంట్. ఎందుకంటే చాలామంది పీపుల్ ఎవరైతే క్యాష్లో క్వాడ్రంట్లోని లెఫ్ట్ సైడ్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ కోసం చూస్తారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం తరచూ కొన్ని మాటలు వింటూ ఉంటాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. పీపుల్ ఎవరైతే సెక్యూరిటీని కోరుకుంటారో వాళ్ళు ఈ డైవర్సిఫికేషన్ అనే వర్డ్ని చాలా వాడతారు. ఎందుకంటే ఈ డైవర్సిఫికేషన్ అనే స్ట్రాటజీని వాళ్ళు ఓడిపోకుండా ఉండడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీగా మార్చుకుంటారు. అంతేకాని ఇదొక విన్నింగ్కి కావాల్సిన స్ట్రాటజీ మాత్రం కాదు. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అలాగే రిచ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎప్పుడూ డైవర్సిఫై కారు. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. వరల్డ్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ ఈ డైవర్సిఫికేషన్ గురించి ఏమన్నాడంటే, మనం ఏ స్ట్రాటజీని అయితే అడాప్ట్ చేసుకుంటామో ఆ స్ట్రాటజీ అనేది మన ఫాలో అయ్యే ఆ డైవర్సిఫికేషన్ని అడ్డుకుంటుంది. చాలామంది పండిట్స్ ఏమని చెప్తారంటే మన స్ట్రాటజీ అనేది ఇన్వెస్టర్స్ కన్నా చాలా రిస్కీగా ఉండాలని చెప్తారు. మనం దాన్ని డిసగ్రీ చేద్దాం. రాబర్ట్ ఏం చెప్తున్నాడంటే మన పోర్ట్ఫోలియో అనేది ఎంత పెరుగుతుందో అంత మనకి రిస్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు తన బిజినెస్ గురించి అలాగే తన కంఫర్ట్ లెవెల్ గురించి ఆలోచిస్తాడు. అలాగే తను ఏదన్నా ఒక దాన్ని కొనే ముందు తను ముందే దానికి సంబంధించిన ఎకనామిక్ని తను ఫీల్ అవ్వగలగాలి. వారెన్ బఫెట్ ఏం చెప్తున్నాడంటే డైవర్సిఫికేషన్ అయ్యే బదులు పోర్ట్ఫోలియో కాన్సన్ట్రేషన్ లేదా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఒక బెటర్ స్ట్రాటజీ. బఫెట్ మైండ్లో ఏమున్నదంటే డైవర్సిఫికేషన్ చేసే బదులు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనం ఇంకా స్మార్టర్గా తయారై మన ఆలోచనలో మనం చేసే యాక్షన్స్లో ఇంకా డిఫరెంట్గా చేస్తాం. బఫెట్ ఏమని చెప్తున్నాడంటే యావరేజ్ ఇన్వెస్టర్స్ వొలాటిలిటీని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వొలాటిలిటీ రిస్కీ అని అనుకుంటారు. కానీ ఒక ట్రూ ఇన్వెస్టర్ వొలాటిలిటీని వెల్కమ్ చెప్తాడు. అందుకే కిమ్ ఉన్ను రాబర్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు డైవర్సిఫై కాలేదు. వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఇవాళ వాళ్ళు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. సెకండ్ వచ్చేసి బ్లూ చిప్ స్టాక్స్. ఎవరైతే ఈ సెక్యూరిటీ మైండెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ బ్లూ చిప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే ఇవి సేఫర్ అని అనుకుంటారు. ఇక్కడ ఆ కంపెనీ సేఫర్ కావచ్చు కానీ స్టాక్ మార్కెట్ కాదు. అందుకే ఇలాంటి స్టాక్స్ అనేవి మార్కెట్లో ఎక్కువ కాలం మనీని ప్రొటెక్ట్ చేయలేవు. థర్డ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. పీపుల్ ఎవరికైతే ఇన్వెస్టింగ్ గురించి కొంచెం మాత్రమే తెలుసో వాళ్ళు ఇంకా ఎక్కువగా సెక్యూర్ ఫీల్ అవ్వడానికి వాళ్ళ మనీని ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారు. వాళ్ళు ఏమని ఆశిస్తారంటే వాళ్ళకన్నా తను ఎక్కువగా బెటర్ జాబ్ చేస్తారని నమ్ముతారు. సో ఎవరైతే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ కావద్దని అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక స్మార్ట్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఆ స్ట్రాటజీ ఎంత స్మార్ట్ అయినా సరే దాని అర్థం మ్యూచువల్ ఫండ్స్ లెస్ రిస్కీ అని అర్థం కాదు. ఈరోజు మార్కెట్ మొత్తం మిలియన్స్ ఆఫ్ పీపుల్ సెక్యూరిటీ మైండెడ్తోని ఉన్నారు. కానీ ఎకనామిక్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్స్ నుంచి రైట్ సైడ్ క్వాడ్రంట్స్కి వచ్చారు. ఎందుకంటే
వాళ్ళకి అక్కడైతే వాళ్ళ బ్రాండ్ యొక్క సెక్యూరిటీ అనేది ఎగ్జిట్ కాదు కాబట్టి. గ్రేట్ ఎకనామిక్ అప్హీల్స్ కమింగ్. ఈ ఎకనామిక్ సంబంధించిన తిరుగుబాట్ల వల్ల ఒక పాతదనానికి అంతం అయిపోయి ఒక కొత్తదనానికి రావడానికి ఒక మార్క్ లాంటిది. ప్రతి ఏజ్ చివరిలో కొంతమంది పీపుల్ ముందటికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఇంకొంతమంది పీపుల్ ఏమో వాళ్ళ పాత ఐడియాస్ని పట్టుకొని వాటినే చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. పీపుల్ ఎవరైతే ఇప్పటికీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఒక బిగ్ కంపెనీయో లేదా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని నమ్ముతారో వాళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాలలో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఐడియాస్ అనేవి ఇండస్ట్రియల్ ఏజ్ నాటివి, అంతేకాని ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్కి సంబంధించినవి కావు. అందుకే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా అంటూ ఉంటారు. కొందరేమో ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండబోతుందని అంటారు, ఇంకొందరేమో మార్కెట్ క్రాష్ అవుతుందంటారు, ఇంకొందరేమో డిప్రెషన్ వస్తుందని ఇంకొందరు అంటారు. వాళ్ళు చెప్పే ఆ డిఫరెంట్ పాయింట్స్ అనేవి వేయడం వర్తి. ఇక్కడ రాబర్ట్ వాళ్ళ ఇద్దరి పాయింట్స్ ఆఫ్ వ్యూని విని ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేవాడిలాగా అనుకోవడం లేదు. దానికి బదులు రాబర్ట్ బి ఉన్ను ఐకోడెన్స్లో ఉంటూ ఎడ్యుకేటెడ్ అయ్యి ఏదైతే అది జరగని అంటూ ప్రిపేర్డ్ అయ్యి ఉన్నాడు. ఇలా ఒక పర్సన్ ప్రిపేర్డ్ అయ్యి ఉంటే ఇక ఎకనామిక్ అనేది ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా ఎప్పుడేం జరిగినా సంబంధం అనేది ఉండదు. ఈరోజు మనమందరం జాబ్ సెక్యూరిటీ కన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ దాని గురించి కన్సర్న్ కావాలి. అదేంటిదంటే మనం లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయాలి. దీన్ని గవర్నమెంట్కో లేదా ఒక కంపెనీకో రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వకూడదు, మనమే తీసుకోవాలి. ఒకవేళ ఒక కంపెనీ అనేది అఫీషియల్గా మీ రిటైర్మెంట్ ఇయర్స్కి మేము రెస్పాన్సిబుల్ కామని అనౌన్స్ చేస్తే, ఒకవేళ మన రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి స్విచ్డ్ ఆఫ్ చేస్తే ఇక అప్పుడు మన ఓన్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. ఇక అప్పుడు మనం ఒక తెలివైన ఇన్వెస్టర్గా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ మార్కెట్స్ యొక్క అప్స్ అండ్ డౌన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మనం ఒక ఇన్వెస్టర్గా నేర్చుకోవాలి. అలాగే మన మనీ అనేది వేరే వాళ్ళకిచ్చి మన కోసం వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పకూడదు, మనమే ఇన్వెస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక తెలివైన ఇన్వెస్టర్గా మారాలని అనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు మీ మనీని ఒక మ్యూచువల్ ఫండ్కో లేదా ఒక అడ్వైజర్కో ఇన్వెస్ట్ చేయమని ఇస్తే తను ఆ జాబ్ని గుడ్గా చేశాడా లేదా అని తెలుసుకోవడానికి మీకు 65 ఇయర్స్ వచ్చే వరకు తెలియదు. ఒకవేళ తను మంచిగా జాబ్ చేయలేకపోతే ఇక అప్పుడు మీరు మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇవాళ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అలానే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. లెర్న్ టు మేనేజ్ రిస్క్. లో రిస్క్తోని హై రిటర్న్స్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం పాసిబులే, కానీ అలా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకోవాలి. నేర్చుకోవడం పెద్ద హార్డ్ ఏమీ కాదు. మనం బైక్ రైడ్ చేయడానికి ఎలా నేర్చుకుంటామో సేమ్ దానిలాగానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా నేర్చుకోవచ్చు. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లోని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎస్ క్వాడ్రంట్లో ఉన్న పీపుల్ వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానికి బదులు రాబర్ట్ రికమెండ్ చేసేది ఏంటిదంటే ఒక ఫైనాన్షియల్ రిస్క్ని అవాయిడ్ చేసే బదులు ఆ ఫైనాన్షియల్ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనో నేర్చుకోవాలి. టేక్ ఏ రిస్క్. పీపుల్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని చేంజ్ చేయగలరు. ఇప్పటి వరకు ఎవరు కూడా రిస్క్ తీసుకోకుండా రిచ్ కాలేరు. చాలామంది పీపుల్ వాళ్ళ లైఫ్లో ఈ రిస్క్ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ వచ్చిందో అప్పుడు ఈ స్మాలర్ గవర్నమెంట్ యొక్క ఎరా అనేది పోయింది. ఎందుకంటే ఒక బిగ్ గవర్నమెంట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్స్. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్స్ అలాగే మిలియన్స్ ఆఫ్ పీపుల్
పాత ఐడియాస్ని అలాగే వాళ్ళ లైఫ్లో పెన్షన్స్ని కొనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏజ్ అంటే ఏంటిదంటే మనమందరం చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడం, గ్రో అవ్వడం, అలాగే మన రిటైర్మెంట్ కోసం మనమే పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, కష్టపడి చదువుకోవడం, ఒక సేఫ్ సెక్యూర్ జాబ్ చేయడం అనేది ఒక ఇండస్ట్రియల్ ఏజ్ నాటి ఐడియా. ఇప్పుడు మనం అట్లాంటి ఏజ్లో లేము. టైం అనేది మారిపోయింది, ప్రపంచం అనేది మారిపోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఇంకా చాలామంది పీపుల్ అట్లాంటి ఐడియాస్తోనే ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ ఏమాత్రం చేంజ్ కాలేదు. ఇంకా వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే ఐక్వాడ్రెంట్ అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అని ఆలోచిస్తున్నారు. అలాగే వాళ్ళ వర్కింగ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఒక గవర్నమెంటో లేదా వాళ్ళ ఫ్యామిలీనో కేర్ తీసుకుంటుంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడే మీరు ఈ ఆడియో బుక్ని వినడం ఆపండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనుకున్న, క్యాష్లో క్వాడ్రంట్లోని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలని అనుకున్న ఈ బుక్ ఆడియోని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఎవరైతే వింటున్నారో మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయితే కంగ్రాచ్యులేషన్స్. మీరు మీ పాత్ గురించి ఎదుటి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి మీ గైడెన్స్ కావాలని అనుకుంటే వాళ్ళకి టీచ్ చేయండి. వాళ్ళ ఓన్ పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పండి. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించడానికి మనకి ఎన్నో పాత్స్ అనేవి ఉన్నాయి. దానికి మీరు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఫ్రీగానే ఉంటుంది, కానీ అది చీప్గా మాత్రం రాదు. ఫ్రీడమ్కి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది. ఆ ప్రైజ్ అనేది చాలా వర్తి. ఇక్కడ ఒక బిగ్ సీక్రెట్ ఏంటిదంటే నువ్వు ఫైనాన్షియల్గా ఫ్రీ కావడానికి నీకు మనీ అవసరం లేదు, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. దాన్ని సంపాదించడానికి చాలా రిస్కీ కూడా ఏమీ కాదు. దీనికి బదులుగా నువ్వు నీ ఫ్రీడమ్ యొక్క ప్రైజ్ని నీ డ్రీమ్స్ ద్వారా, నీ డిజైర్ ద్వారా, అలాగే నువ్వు వెళ్ళే వేలో నీకు వచ్చే డిసప్పాయింట్స్ని నువ్వు ఓవర్కమ్ చేసే విధానం బట్టి నీ ఫ్రీడమ్ యొక్క ప్రైజ్ అనేది మెజర్ చేయబడుతుంది. సో ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైజ్? కామెంట్ బిలో. రాబర్ట్ వల్ల ఇద్దరు ఫాదర్స్లల్లో ఒక ఫాదర్ ఆ ప్రైజ్ని పేడ్ చేశారు, ఇంకొక ఫాదర్ చేయలేదు. అతను వేరే కైండ్ ఆఫ్ ప్రైజ్ని పేడ్ చేశాడు. ద బీ క్వాడ్రంట్ క్విజ్. మీరు ఒక ట్రూ బిజినెస్ ఓనర్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీరు మీ బిజినెస్ని 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టైం వదిలేసి వెళ్ళారు. మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి చూస్తే మీ బిజినెస్ అనేది ఇంకా ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉంటుందా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది. త్వరలో కొత్త చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.